జీవితం ఎక్కడిదక్కడ ఆగిపోలా, దినదినం సాగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి, కాలం ఖర్చయిపోతుంది. ఎక్కడో ఆరంభమైన మన మజిలీ, మన ప్రారంభం నడిచి 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 అనేక మజిలీలు దాటి ఇప్పుడున్న ఘట్టంలో మరో మజిలీకి వచ్చింది. అయితే కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుందంటే గతంలోనే కూర్చుండిపోతారు. అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది, అసలు అప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. పొరపాటు నిర్ణయం, పొరపాటు పనులు, పొరపాటు ఆలోచనలు, పొరపాటు క్రియలు, నా కర్మ ఇలా గాలింది అని అప్పుడు అలాగా, అప్పుడు ఇలాగా, అప్పుడు అలాగా అనుకుంటూ అప్పుడులో బతుకుతాడు, అప్పుడులోనే బతుకుతుంది. బాగానండి అమ్మా, బాగానండి. ఎప్పుడులో బతుకుతారు? గడిచిపోయిన అప్పుడులో. ఎప్పుడులో? పెద్దగా చెప్పండి. ఎప్పుడులో? అప్పుడులోంచి బయటికి రారు. అప్పుడు ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు సంగతి పట్టించుకోరు. అప్పుడు సంగతిని తలంచుకొని ఇప్పుడు ఏడుస్తా తిరుగుతుంటారు. నా పాయింట్ ఏంటంటే, మంచి అడుగేసావో చెడ్డ అడుగేసావో గతం గతహ. నువ్వు అప్పుడులోకి పోయి అప్పుడు ఏమన్నా మార్చగలవా? ఇప్పుడు మళ్ళీ అడుగుతా, నువ్వు ఇప్పుడు అప్పుడులోకి పోయి అప్పుడుని మార్చగలవా? ఇప్పుడు చెప్పరేమి, కష్టం అయిపోయింది. ఉంటే చెప్పండి, దమ్మేమన్నా ఉందా? అప్పుడులోకి పోయి మార్చగలిగే దమ్మేమన్నా ఉందా? సో నువ్వు గడిచిపోయినటువంటి జీవితంలోనికి, గడిచిపోయినటువంటి పరిస్థితుల్లోనికి తిరిగి వెళ్ళి వాటిని మళ్ళా బ్యాలెన్స్ చేసి చక్కదిద్దుకోగలిగినటువంటి పరిస్థితి నీకు అసంభవం. అదేదో సినిమాల్లో జరిగిద్ది, సినిమాల్లో అభూత కల్పనల్లో జరిగిద్ది, కానీ వాస్తవిక జీవితంలో జరగదు. గతం గతహ. అప్పుడులో ఉండటం మానేయండి. నీ ముందున్న భవిష్యత్తులోనికి విజయవంతంగా అడుగులు ముందుకు వేయి. దేవుడు నీకు సహాయం చేయునుగాక.